ధనుస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. జూన్ 13, 14, 15 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకి రాబోతుంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. ఇంకా ఈ 3 రోజులలో ధనుస్సు రాశి వారి గురించి ఇంకా వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుస్సు రాశి వారు సహజంగా ధైర్యవంతులు, నిజాయితీ కలవారు, ధార్మికతపై నమ్మకం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. వీరి రాశి అధిపతి గురుగ్రహం కావడం వల్ల జ్ఞానం, విద్య, ధర్మం, న్యాయం వంటి అంశాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వీరి హాబీలు. వీరు ఎటువంటి విషయానికైనా విశాల దృష్టితో చుట్టూ ఉన్న వారిని ప్రేరేపించగల సామర్థ్యం కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారు ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా జీవించడానికే ఇష్టపడతారు. ప్రేమలో విశ్వాసం, స్వేచ్ఛకు పెద్ద పీట వేస్తారు. ఉద్యోగంలో శాస్త్రవేత్త, గురువు, చట్టవేత్త, జర్నలిస్టు వంటి బాధ్యతాయుతమైన స్థితిలో మంచి పురోగతి సాధిస్తారు. ధనం సంపాదించడంలో శ్రమిస్తారు, కానీ దాన ధర్మాలకు కూడా వెనుకాడరు. శరీరపరంగా వీరు నడుము, కాలు బంధాలు, జీర్ణ సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి సులభమైన వ్యాయామాలు, యోగా చేయడం మంచిది. మొత్తంగా ధనుస్సు రాశి వారు జ్ఞానం, ధర్మం, ధైర్యం కలయికగా మలచబడిన గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. నేను ముందు చెప్పానుగా, మీ ఇంట్లో ఏదో శక్తి దాగి ఉంది అని. అది ఏంటో కాదండి, అదే ప్రతికూల శక్తి. ఈ ప్రతికూల శక్తి కారణంగా మీరు ఎప్పటి నుండో బాధపడుతున్న మీ ఆరోగ్య సమస్యలు అన్నీ పటాపంచలైపోతాయి. మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగవుతుంది. అంటే మీకు ఆర్థిక లాభాలు రావడం, మీరు ఎక్కడి నుంచైనా వచ్చే పాత వసూలు రావడం వంటివి జరుగుతాయి. ఇంకా ఈ ప్రతికూల శక్తి వలన మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఇంకా మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాము. ఈ 3 రోజులలో ఉద్యోగం, వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పదోన్నతి ఆశలు ఉన్నవారికి సానుకూల సంకేతాలు ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆఫీసులో గాసిప్ లేదా ఇతరుల పనిలో జోక్యం వల్ల సమస్యలు రావచ్చు. దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. వ్యాపార విషయాల్లో ముందస్తుగా ఒప్పందాలు చదవకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో శుభకార్యాలపై చర్చ జరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. మంచి వార్తలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చర్చల మధ్య అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ప్రేమ విషయాల్లో స్వల్ప విభేదాలు ఎదురవచ్చు. పెద్దల సలహాతో పరిష్కారం పొందొచ్చు మీరు. ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆకస్మికంగా ఎవరైనా మీకు ఆర్థిక సహాయం అందించే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు మాత్రమే కొద్దిగా సమస్య కలిగించవచ్చు. మరియు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త ఎంతైనా అవసరం. చేతులకు, కాళ్ళకు చిన్న గాయాల అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ పరిహారాలు చేయాలో చూద్దాము. గురువారాన్ని పురస్కరించుకొని గురుదేవుని పూజ చేయండి. మరియు పసుపు గంధంతో పూజ చేస్తే మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రదేవుని కోసం శుక్రవారం దుర్గామాత పూజ చేయండి. లేదా కుడి చేతి రాత్రి వేళ వెండితో తలుపులు తాగండి. ఇది శుభసూచకంగా పరిగణించవచ్చు. చూసాం కదా అండి ఈ వీడియోలో ఈ 3 రోజులలో ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.